హలో ఫ్రెండ్స్, నిన్న నైటు 9:30కి ప్రాంతంలో కిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్ దగ్గర మన గొర్రెల ఫామ్ అనేది ఒకటి ఉంది. అందులో అందాజ 300 గొర్రెలు దాకా ఉండేవి. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడం వల్ల షెడ్డు పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న గొర్రెలు కూడా పూర్తిగా దహనమైపోయాయి. దీనికి కారణం ఎవరో ఇంకా తెలియలేదు. దయచేసి ఇలాంటి పరిణామాలు రాకుండా చూడాలి. ఎందుకంటే ఒక గొర్రెల ఫామ్ చేసుకునే వ్యక్తికి ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే చాలా దురదృష్టకరం. ఎంతో కష్టపడి గొర్రెల ఫామ్ పెట్టుకున్న వ్యక్తి ఇలా ఒక్క గొర్రె కూడా మిగలకుండా మొత్తం దగ్ధం అయిపోయి పూర్తిగా చనిపోయాయి. ఇది ఎంతవరకు కరెక్టు? మూగ జీవాలు, ప్రాణం లేని జీవాలను ఇట్లా కాల్చి చంపడం ఇది కరెక్ట్ కాదు. అందులోనూ ఒక ఫార్మర్, గొర్రెల ఫార్మర్, ఆయనే ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ గొర్రెల ఫామ్ను ఇప్పుడు వాళ్ళ జీవనోపాధిని, వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా నీళ్ళ పాలు చేసిన పాలు అయిపోయింది. ఇది మాత్రం కరెక్ట్ కాదు. మన వరంగల్లో జరిగింది. దీనికి కారణం ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. దయచేసి వీళ్ళు దొరికినాక మన పోలీస్ కమిషనర్ గారు ప్లీజ్ వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. డైలీ మేము ఇక్కడ కిలా వరంగల్లో వాకింగ్ చేస్తాము. అలాంటిది ఇక్కడ ఈ పరిస్థితి జరిగిందంటే మాకే చాలా బాధేస్తుంది. లైవ్లో చూసిన ప్రతి ఒక్కరు, అక్కడ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇలాంటి